రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం మీకు పంపుతా. ఎగ్జాంపుల్ ఆయన ఉపన్యాసంలో ఏముంటుందంటే, నేను అప్పుడు ముఖ్యమంత్రి కావాలి, పిసిసి అధ్యక్షుడు, ఎంపీ. నేను రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న కాడ నుంచి ఈ స్థాయికి ఎదగడానికి నా సొంత కులస్తుల కంటే మాదిగలే నాకు అండగా నిలబడ్డారని మాట్లాడిండు. ప్రారంభం నంబర్ 1 చెప్పిండు. జెడ్పీటీసీగా నిలబడ్డప్పుడు నా కోసం నిలబడ్డది మాదిగలే, నాకు ఓటేసి గెలిపింది మాదిగలే. 2 ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు జెడ్పీటీసీల దగ్గరికి వెళ్ళి, ఎంపీటీసీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని నాకు ఓటేయించి గెలిపించింది మాదిగలే. కొడంగల్లో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నన్ను గెలిపించింది మాదిగలే. అంటే మెజార్టీ మాదిగలు ఉంటారు కాబట్టి. నేను ఎంపీగా గెలిచి భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గాన్ని వాడుతున్న మల్కాజ్గిరి నుంచి నేను ఎంపీగా గెలిచిందంటే, ఇవాళ పిసిసి అధ్యక్షుడు ఈ స్థాయి అనుభవిస్తున్నాడంటే దానికి నా సొంత కులస్తుల కంటే, ఆయన అన్నమాట, నా సొంత జాతి కంటే మాదిగలే కారణం. ఆ మాదిగల రుణం తీసుకోవడానికి నేను ఎంత దూరమైన పోతా, ఏమని చేస్తాను అన్నాడు. అది ఆయన ఇచ్చిన మాట. కానీ ఆ మాటకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించిండు అనుకోండమ్మా. ఆ ప్రవర్తించిన విషయం కూడా మాకు ఆధారంతో కూడిన రుజువు ఉన్నదనుకోండమ్మా, మా ఆవేదన ఉంటుంది కదమ్మా. ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు మెజారిటీ అమ్మా, దాదాపు 70-75 ఉంటారు. అంటే ఎస్సీలో 70 నుంచి 70% మధ్యలో ఉంటారు. ఇప్పుడు 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఎస్సీలకు ఉన్నాయమ్మా. 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, ముఖ్యమంత్రి తానే, పిసిసి అధ్యక్షుడు తానే, సేమ్ టైం పార్లమెంట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బోర్డు మెంబర్ కూడా తానే. 3 మేము 3 అడగలేదమ్మా, 3 2. అది న్యాయబద్ధంగా మాకు రావాలి, అంతే కదమ్మా. ఇప్పుడు కేసీఆర్ను ఉద్దేశించి కుటుంబ పాలన అన్నాడా లేదా? మరి ఈయన కుటుంబ పాలనకు అనుగుణంగానే ప్రోత్సహిస్తున్నాడు కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు పెద్దపల్లి ఉన్నది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలు కూడా ఉన్నాయి, బెల్లంపల్లి అండ్ చెన్నూరు. బెల్లంపల్లి ఎవరున్నారమ్మా? వెంకటస్వామి పెద్ద కొడుకు వినోద్ ఉన్నాడు. చెన్నూరులో ఎవరున్నారమ్మా? వెంకటస్వామి చిన్న కొడుకు వివేక్ ఉన్నాడు. అమ్మా, ఒక నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు, ఒక కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు ఉంటే, మళ్ళీ మాదిగలు మెజార్టీ ఉండబడి ఆ నియోజకవర్గంలో మళ్ళీ వివేక్ కొడుకే టికెట్ ఇప్పించడం అనేది ధర్మమామ? ఆయన చెప్పుకున్నది ఎదుగుదలకు మాదిగలని చెప్పుకున్నాడు, కానీ మరి అక్కడ ఏకాభిప్రాయంతో ఆ టికెట్ వచ్చిందమ్మా. అక్కడ ఏమంటే అక్కడ భిన్నాభిప్రాయాలు లేవు. అంటే భిన్నాభిప్రాయాలు లేవంటే నా మాదిగల తరపున మాట్లాడినట్టు, మరి మాదిగల తరపున నిలబడేటోళ్ళు ఉన్నారు కదా అక్కడ. 15 ఏళ్ళ బట్టి పనిచేసిన, కాంగ్రెస్లో పనిచేసిన నాయకులు ఉన్నారు కదా అదే పెద్దపల్లిలో. ఇంకా వేరే కులస్తులు ఉన్నారు కదా. మీరు గమనించండి. మీరు ఆయన మాట మాదిగలతోటే డెవలప్ అయిన అన్నాడు. మా తరపునే నిలబడి ఇంకొకరికి అన్యాయం చేయమంటలేము. 3లో 2 మాకు రావాలి. ఆ 2 మాకు పెద్దపల్లి కూడా ఇప్పించవచ్చు కదా. ఎవరికి ఇప్పించాడంటే 2 అన్నదమ్ములు ఎమ్మెల్యే ఉన్న కాడనే వాళ్ళ కొడుకు ఇప్పించాడు. అంటే 2/3 అయిపోయినాయి. కానీ ఒక జాతికి ఇప్పించడంలో ఆయన వెనుకబడ్డాడు కదమ్మా. ఏకగ్రీవం అంటే అర్థమైంది, ఒప్పుకున్నట్టే కదా. నంబర్ 1. ఇప్పుడు మీరు చూడమ్మా, డిప్యూటీ సీఎం ఎవరమ్మా? మల్లు భట్టి విక్రమార్క అనేది ఖమ్మం. వాళ్ళ అన్న ఎవరన్నా? మల్లు రవి ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? తెలంగాణ, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధిగా ఉన్నాడమ్మా. అంటే క్యాబినెట్ హోదా ఉందమ్మా కదా. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ రాష్ట్రంలోనే మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా మహబూబ్నగర్ జిల్లా అమ్మా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కదమ్మా రేవంత్ రెడ్డి గారిది. పోనీ నాగర్ కర్నూలు రిజర్వేషన్ పార్లమెంట్ పరిధిలోనే ఆయన సొంత ఊరుతుందమ్మా. 100% మాదిగలు ఉన్న జిల్లా అమ్మా అది. మిగతా కాడ నేను 100-75 వాడతా. ఇప్పుడు చెప్పమ్మా, మరి డిప్యూటీ సీఎం అన్న మల్లు రవి క్యాబినెట్లో ఉండి మరి అక్కడ టికెట్ వచ్చింది కదమ్మా. అది కూడా ఏకగ్రీవం కదమ్మా. ఏది అది అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి కార్యదర్శి అనబడుతున్న సంపత్ కుమార్ ఆ టికెట్ కోసం ప్రయత్నం చేసిండు కదమ్మా. ఇంకొకరు 2-3 కూడా ఆ టికెట్ కోసం ప్రయత్నం చేశారు కదమ్మా. ఇప్పుడు 3లో 2 మాకైతే రావాలమ్మా. మరి 2లో అక్కడ పెద్దపల్లి చూసినా మాకే రావాలి. 2లో నువ్వు ముందు డిక్లేర్ చేసిన కాడ, లేదా నాగర్ కర్నూలు మాకు మొత్తం ముందు రావాల్సిందే కదమ్మా. మాది మరి అక్కడ కూర్చున్నది ఎవరమ్మా? మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు కూర్చున్నారు అనుకో. ఇక్కడ నుంచి పోయి అందులో కూర్చున్నది ఎవరమ్మా? 2. ఎవరు? రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు, మల్లు భట్టి విక్రమ్ కూర్చున్నాడు. తన అన్న కోసం ఆయన చెప్పుకున్నాడు. ఓకే, కులస్తుడు కాబట్టి మల్లికార్జునకి ఇచ్చిండు. మరి మాదిగల పక్షాన్ని ఉండాల్సిన నువ్వు నీ సొంత జిల్లాలు కూడా ఇప్పించలేకపోయావు కదమ్మా. మరి మా తరఫున సీట్ల కేటాయింపులో కూర్చునే కమిటీలో మాదిగలు లేరు కదమ్మా. ఉన్నారా? లేరు కదమ్మా. మా తరఫున ఎవరు మాట్లాడాలమ్మా? ఈయన కదా మాట్లాడాలి. మాట్లాడడానికే కదా మేము మాట్లాడతాను నమ్మింది.
2014 జూన్ 2వ తారీఖు నాడు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదాడ. ఓకే, అదే రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అమ్మ కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే కమ్యూనిస్టులు, మార్కిస్టులు, బీజేపీ, టీడీపీ అన్ని రాజకీయ పక్షాలు కోదండరాంతో సాగిపోయి కేసీఆర్కి బోకేలు ఇచ్చి వచ్చారు ముఖ్యమంత్రి అయినందుకు. కానీ ఎంఆర్పిఎస్ మాత్రమే రోడెక్కింది, నల్ల జెండాలు ప్రదర్శన చేసింది. నేను దీక్ష చేశా. నంబర్ 1 చీటర్ అని చెప్పి. ఎవరు? కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు అంటే అర్థమైందమ్మా, తెలంగాణ వచ్చిన రోజు. తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణలో పండుగలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? పండుగలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్న తెలంగాణ ప్రజలు కూడా పండుగలు చేసుకుంటున్నారు. అందరు పండుగలు చేసుకుంటుంటే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా తనే ముఖ్యమంత్రి అయి మాదిగల్ని దళితులు మోసం చేసిండని చెప్పి అతను ఒక మోసగాడని చెప్పి రోడెక్కింది ఎంఆర్పిఎస్ మాత్రమే అమ్మ. ఓకే, అంటే ప్రశ్న అనేది మేము ఎప్పుడు కూడా వదలలే, మా శక్తి మేర కొట్లాడాం. ఆయనకు ఆ మనసులో లేకపోతే ఎవరు? కేసీఆర్కు అందరు నా వైపు వచ్చి నన్ను అభినందించిపోతుంటే కృష్ణమాది గారు ఒక్కరే ఎంఆర్పిఎస్ నాయకత్వమే నన్ను రోడ్డుకి ఇచ్చింది అని చెప్పి మొదటి రోజే కదా. నేను మొదటి రోజు నల్ల జెండర్ ప్రదర్శన చేశా, నేను దీక్ష చేశా, ఇదంతా జరిగినాయి. మరి ఆ మనసులో పెట్టుకునే కదమ్మా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఖచ్చితంగా చీల్చాలి, లేకపోతే ఇంకా నాకు ఇబ్బందులు ఎదురుతాయని చెప్పే కదమ్మా చీల్చడం కోసం ఆయన ప్రయత్నం చేసింది, మమ్మల్ని జైల్లో పెట్టింది. కేసీఆర్ గవర్నమెంట్లో మొట్టమొదటి జైలుకి వెళ్ళింది ఎవరమ్మా? కేసీఆర్ అసలు జైల్లో పెట్టింది ఎవరినమ్మా? మమ్మల్నే కదా. అంటే అన్యాయం జరిగిన ఏ సందర్భంలో మేము మౌనంగా లేమమ్మా, ప్రశ్నించుకుంటూ వచ్చాం. ఆ ప్రశ్నించడం వల్ల వాళ్ళకు కన్నెర్ర గురైనాం. మా ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేశారు, మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు, మమ్మల్ని జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మేము ప్రశ్న ఆపలేదు, ఉద్యమం ఆపలేదు. మా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్నది ఎవరమ్మా? ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు, అంతే కదా. మా నరేంద్ర మోడీ గారు అది చెయ్యాలని మనసులో ఉంటే కదా ఎన్ని అడ్డంకుల్లో ఎదురవుతున్నా అవి చేసుకుంటూ పోతున్నాడమ్మా. ఉదాహరణకు మహిళల గురించే మాట్లాడుకుందామమ్మా. ఈ దేశాన్ని మహిళలు పరిపాలించలేదా? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాలేదా? పోనీ యూపీఏ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు యూపీఏ చైర్పర్సన్ ఎవరమ్మా? యూపీఏ ప్రభుత్వాన్ని నడిపిందే సోనియా గాంధీ గారా? 7 దశాబ్దాలుగా రాని పరిష్కారం మహిళల కోణంలో గౌరవ నరేంద్ర మోడీ గారు చేశారు కదమ్మా. ఉదాహరణకు మహిళా బిల్లు అనుకుందాం, అది ఎన్ని రకాలుగా చూసినా కూడా పురుషులతో సమానమైన అవకాశాలు అన్ని రంగాల్లో పొందాలనేదే బిల్లు ఉద్దేశం అనుకుందాం. మిగతా రంగాల్లో స్థానిక సంస్థల్లో అక్కడెక్కడ కొన్ని రిజర్వేషన్లు ఉన్నా చట్టసభలో రిజర్వేషన్ లేవనే అంశం మొదటి నుంచి ఎజెండా ఉన్నది. అందరూ అన్ని రంగాల్లో సమానత్వం అంటే అధికారం కూడా సమానత్వమే కదమ్మా. మహిళా బిల్లును అంబేద్కర్ కాలంలో ప్రవేశపెట్టినప్పుడే మహిళా బిల్లు పాస్ కాలేదమ్మా. మధ్యలో ఎన్ని వచ్చినా కూడా 2 సభలో పాస్ కాలేదమ్మా. మరి 7 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళల చిరకాల స్వప్నం, చట్టసభలో మేము కూడా సమానంగా ఉండాలని స్వప్నం, మీ కోరిక, అది నెరవేర్చింది గౌరవ నరేంద్ర మోడీ గారే కదమ్మా. ఇప్పుడు చూడమ్మా, మన ముస్లిం మైనార్టీలు ఉన్నారు. ఇందులో సరే ప్రతి వ్యవస్థలో పురుషాధిక్యత ఉన్నది. ఒక్క ముస్లిం సమాజంలో ప్రతి వ్యవస్థలో పురుషాధిక్యత మనం ఒప్పుకోవాలి. ఆ కోణంలో ఒక త్రిబుల్ తలాక్ బిల్లే అనుకోండి, ఎంతో కొంత అక్కడ ఉండబడే మహిళల ఆవేదన ఒక రకంగా ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా. ఒక త్రిబుల్ తలాక్ అనే పేరుతో మమ్మల్ని వెంటనే వదిలేసుకోవచ్చు అనే ఒక బాధ ఉంటుంది కదమ్మా. మరి కొన్ని కోట్లాది మంది ఆ ముస్లిం మైనార్టీ మహిళల ఆ బాధకు ఆవేదనకు పరిష్కార మార్గం మోడీ గారు చూపెట్టారు కదండి. రెండోది, మన ఇష్టమున్నా లేకపోయినా భారతదేశం ఒకటి అందామా, 2 అందామా? ఒకటి అందాం. కానీ ఆర్టికల్ 370 ఉన్నంత వరకు ఒకటి అని చెప్పడానికి అవకాశం లేదు కదమ్మా. పార్లమెంట్లో తీసుకున్న ప్రతి చట్టం జమ్మూ కాశ్మీర్కు వర్తించదమ్మా. జమ్మూ కాశ్మీర్ అమలు ఆమోదించుకొని తీసుకుంటే తప్ప దానికి వర్తించదమ్మా. కానీ కారణాలు ఏమైనా 370 ఆర్టికల్ రద్దయిందమ్మా. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్లో కూడా అందరికి అవకాశాలు వస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి, కానీ జమ్మూ కాశ్మీర్లో ఉండేది కాదు కదమ్మా. ఎందుకంటే ఆర్టికల్ 370 ఉన్నది. మన ధర్మాన్ని అనుసరించే ముందుకెళ్ళాలనుకుంటే ఓకే, ఆ ధర్మాన్ని అనుసరించడంలో భాగంగా రామ మందిర నినాదం ఇప్పుడు కాదు కదమ్మా. 500 సంవత్సరాల స్వప్నం అని అందరు అంటుండ్రు కదమ్మా. మధ్యలో ఎన్నో ఘర్షణలు, ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది మరణాలు, ఎంతోమంది జైలుకి జరిగింది కదమ్మా. కానీ పీస్ఫుల్గా సమస్య పరిష్కరించింది ఎవరమ్మా? గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఘర్షణలు జరిగినాయి. కట్టాలన్నా వద్దనే కాడ ఘర్షణలు, ప్రతిదాడులు అటు ఇటు జరిగినాయి, మనం చూసాం. కానీ ఏ రకంగా చూసినా కూడా దాన్ని సామరస్యంగానే పరిష్కరించడం కోసం జరిగిన ప్రయత్నంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచి ఉన్నారు కదమ్మా. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దాన్ని నిర్మాణం చేశారు కదమ్మా. ఆ నిర్మాణాన్ని మొన్న ప్రారంభించింది కదమ్మా. ఏదైతేందమ్మా, ఇప్పుడు మనం అనుకుందాం, మన ఇష్టంనా లేకపోయినా కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు.
అల్లా ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉండబడే ప్రవక్తను విశ్వసించే వాళ్ళు ఎక్కడికి పోతున్నారమ్మా? సౌదీకి వెళ్తున్నారు కదమ్మా. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తు విశ్వాసులు పోవాలనుకున్న రోజు ఎక్కడికి పోతారమ్మా? జెరూసలేం పోతున్నారు. రాముడిని దేవుడు అనుకునే వాళ్ళు, లేదా గొప్ప రాజు అనుకునే వాళ్ళు, కొద్దిగా ఆయన మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఆయన పుట్టిన స్థలానికి వెళ్ళాలి కదమ్మా. తప్పేందమ్మా? నాకు అర్థమవుతలేదు. ఆయన పుట్టిన స్థలంలో రామ మందిరం ఉండాలనేది కొన్ని వందల సంవత్సరాల కాలే కదమ్మా. భవిష్యత్ మరి నరేంద్ర మోడీ గారు దాన్ని చూపించండి కదమ్మా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉండే కదమ్మా. మేము ఆ కోణంలో నమ్మాము. కాంగ్రెస్ మీద మాకు విశ్వాసం లేదు, ఎందుకంటే చూసాం కదా, అయిపోయింది అది. కానీ ఈయనని ఎందుకు నమ్మాలి అంటే అనుకునే చేసుకుంటూ పోతున్నాం. లేదు 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 నమ్మక ద్రోహం చేశాడు కదా. దళితుల కోణంలోనే కాదు, చాలా కోణాల్లో నమ్మక ద్రోహం చేశాడు కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు అయిన తర్వాత ఇప్పుడు 2 విడతలుగా ప్రధానమంత్రి అయిన తనను మూడోసారి ఇంకా మెజార్టీతో గెలిపించాలనే ఆలోచన జనంలో పెరుగుతున్నదంటే ఆయన అనుకున్న పని చేస్తాడనే విశ్వాసం కదా, నమ్మకం, గౌరవం పెరగడం వల్లనే కదమ్మా ప్రజల్లో పెరుగుతున్నది కదా. తర్వాత మీరు గమనించండి అమ్మా, ప్రపంచం మొత్తంలో భారత ప్రధానమంత్రికి ఇతర దేశాల్లో దొరుకుతున్నంత గౌరవం ఇంకా నాకు ఎక్కడ వేరేలో కనిపించట్లేదమ్మా. వేరేలో కనిపించట్లేదు. అంతేకాదు అంటే ఆయనకు గౌరవం దక్కుతున్నదంటే మనందరికి దక్కుతున్నట్టే కదా. ఆయన మీద ప్రజల విశ్వాసం రోజు రోజు పెరుగుతున్నదంటే ఆ నిజాయితీ చిత్తశుద్ధి ఆయనలో ఉన్నట్టే కదా. అగో అంత గొప్ప మనిషి మేము ఊహిస్తామమ్మా. కులం పేరు చెప్పుకోవాలంటే సిగ్గుపడుతూ బాధపడుతూ బతికిన రోజులు మాకున్నాయి. మేము ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఎంత హీనంగా చూడబడ్డామో చెప్పాం కదమ్మా ఉపన్యాసం. పశువులనన్నా ముట్టుకోవడానికి ప్రయత్నం చేసే సమాజం, చేతులేసి తోలుకెళ్ళే సమాజం, మేము ఎదురవుతున్నంటే దూరం పోయి మమ్మల్ని దూరం పెట్టిన సమాజంలో బతికినాం కదమ్మా. కాబట్టి ఒక వివక్షత గురైన కులం నుండి వచ్చిన వాళ్ళం, బాధలు పడ్డోళ్ళం, మాకు న్యాయం జరగాలని 30 ఏళ్ళ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ఒక పెద్ద దిక్కుగా మాకు వచ్చాడు అనుకున్నప్పుడు ఈ 30 ఏళ్ళుగా పడ్డ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఎంఆర్పీస్ మీద జరిగిన కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాలు, జైళ్ళు, చనిపోయిన బిడ్డల మరణాలు, మరణించేటప్పుడు మాట్లాడిన వాళ్ళ సందర్భాలు గుర్తుకొస్తే బాధ అంటే ఆవేదనతో కూడిన ఆలోచనతో కళ్ళ నీళ్ళు వచ్చినాయి.